తెలీదా? ఓ, ఇంకా ఉన్నారన్నమాట. అమ్మాయిలు అందరూ తెలుసమ్మా? ఓకే, రైట్. నేను అక్కడక్కడ కొన్ని మాటలు మీకు తెలుసు కాబట్టి నేను చదివిపిస్తూ ఉంటాను. 13వ వచనం. 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, చెప్పండి, కూర్చుకొని తర్వాత దూరదేశమునకు ప్రయాణమై పోయి. ఒకటే ఫస్ట్ది. నేను 4 పదాలు చెప్తాను. ఎన్ని? 4. ఈ 4 మీరు గుర్తుంచుకుంటే చాలు. మొదటిది ఏంటి? దూరదేశం. ఏంటి? దూరదేశం. చాలా చక్కగా ఉన్నాడు కదా తండ్రి దగ్గర. తండ్రి దగ్గర ఉన్నప్పుడు, అమ్మ నాన్నతో మనం కలిసి ఉన్నప్పుడు ఎలా చూస్తారు మన అమ్మ నాన్న? ఎలా చూస్తారు? చాలా చక్కగా చూస్తారు కదా. పండుగ వచ్చిందంటే మంచి పిండి వంటలు వండుతారు, బట్టలు వేస్తారు కదా. ఏం కావాలి, హాస్టల్ నుంచి వచ్చామంటే ఇక ఆ రోజు ఇక రాజకుమార్లా చూస్తారు నేను కదా. వాళ్ళు కింద పెట్టినప్పుడు వద్దులే ఇక్కడే ఉండే, ఏం పర్లేదు, నేను అన్నీ చూస్తాను కదా. హాస్టల్లో పాపం బాగా కలిసిపోయి ఉంటాం, ఏం కడగవసరం, వంటలు తోమవసరం, బట్టలు ఉతకవసరం, అలా ఉండు, రెస్ట్ తీసుకో, చదువుకో నువ్వు అని చెప్తారు కదా. అటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అలా దూరదేశం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళి ఉంటాడు దూరదేశం? దూరదేశం వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చి ఉంటుంది? దూరదేశం వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంత ఉంది? మనకి ఇంకా 40 నిమిషాలు ఉంది. చెప్పాలి. ఎందుకు వెళ్ళి ఉంటాడు దూరదేశం? గెస్ట్ చేయండి మీరు. ఎవరితో వెళ్ళి ఉంటాడు? అమ్మా ఎరా, ఒరే నువ్వు నాకు కనిపించలేదురా అట్రా. దూరదేశం ఎందుకు వెళ్ళి ఉంటాడు? గెస్ట్ చేయండి. ఎంజాయ్ చేయడానికి కదా. ఎవరితో వెళ్ళి ఉంటాడు? ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కడే వెళ్ళదు కదా, ఫ్రెండ్స్తో కలిసి ఏదో విధంగా. ఎరా ఏం మరి, నేను మా నాన్న మీద అలిగాను రా, మా నాన్న నా నాకు పంచేయమన్నాను, మా నాన్న నాకు ఇచ్చేస్తాడు, ఏదో విధంగా ఎవరిపైన రెచ్చగొట్టేస్తాను, ఏదో విధంగా తీసేసుకుంటాను. మనం వెళ్ళి ఏం చేద్దాం? ఎంజాయ్ చేద్దాం. పార్టీ చూసా, పార్టీ ఎక్కడి నుంచే కలిసి మొదలైపోయింది. 2వ తరగతి నుంచే ఎలిమెంటరీ స్కూల్ పార్టీలు చేసుకుంటున్నారు. ఏంట్రా అంటే బిర్యానీ పార్టీ ఇచ్చాడంట ఆడు బర్త్డేకి. బిర్యానీ పార్టీ. ఓకే, పార్టీ చేసుకుంటాకి అయి ఉండొచ్చు. దూరదేశం వెళ్ళాడు. దూరదేశంలో ఏం చేస్తూ ఉండొచ్చు అక్కడ? దూరదేశంలో అక్కడికి వెళ్ళిన తర్వాత దూరదేశం ఎందుకు వెళ్తారు సాధారణంగా? ఇక్కడ ఉండొచ్చు కదా, పక్కనే ఆ ఊళ్ళో ఉండొచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా అదే డబ్బులతో. దూరదేశం ఎందుకు వెళ్ళి ఉంటాడు? అక్కడ ఎవ్వరు చూడరు, ఎవ్వరు ఉండరు కదా. మనం నచ్చింది చేయొచ్చు, నచ్చింది చూడొచ్చు, నచ్చింది కొనుక్కో, తినొచ్చు, నచ్చింది వేసుకోవచ్చు, నచ్చింది తీసుకోవచ్చు, నచ్చింది తినొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దూరదేశంలో ఆ ఫెసిలిటీ ఉంటుంది కదా. ఎవడన్నా అడుగుతాడా? ఎక్కడ అనుకో, బాబు నువ్వు ఫలానా అని వెళ్ళిపోతాం ఇక్కడ. మరి అక్కడ దూరదేశంలో ఎవడ గాడి పట్టించుకోడు అలా. పక్కన చచ్చిపోయి నీళ్ళు బాబు దాహం అంటాను, ఎవరితోనే వెళ్ళిపోతూ ఉంటాడు కదా. దూరదేశంలో ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఏముంటుంది దూరదేశంలో? నీకు నచ్చింది చేయొచ్చు, నచ్చింది తినొచ్చు, నచ్చింది చూడొచ్చు, నచ్చింది కొనుక్కోవచ్చు, నచ్చిన పని చేయొచ్చు, నచ్చకపోతే కూర్చోవచ్చు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, అమ్మాయిల దగ్గర తీసి వెళ్ళొచ్చు, మందు తాగొచ్చు, పేకాట ఆడవచ్చు, నయ్యి ఇష్టం. దూరదేశంలో ఆ ఫెసిలిటీ ఉంటుంది. మనం కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉంటాం కదా. బయట ఎవరెవరు చదువుతున్నారు? బయట హాస్టల్ చదివాడు ఎవరున్నారా? అందరు లోకల్నా? హాస్టల్. ఎక్కడ హాస్టల్? జంగారెడ్డి, బొప్పలమెట్ట, రాజమండ్రి ISTS, అక్కడదే ఇంజనీరింగ్ కాలేజ్ కదా. అక్కడ చక్కగా మంచి హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్స్లో మంచి క్యాంటీన్స్ ఉంటాయి కదా. చక్కగా ఇంటి దగ్గర నుంచి అమ్మ నన్ను డబ్బులు పంపిస్తామంటే సరదాగా రావే, సరదాగా ఇల్లు వచ్చేద్దాము. ఎక్కడికి?
ఆ? సినిమాకి వెళ్ళొచ్చు కదా, లేకపోతే క్యాంటీన్కి వెళ్ళి ఏమి లేకపోయినా ఆకలి ఉండదు, రావే సరదాగా కాసేపు అబ్బాయి బాయ్స్ వస్తారు కాసేపు కూర్చోవచ్చు, ఇలాగా మనం ఏదైనా చేయొచ్చు. అవునా? ఇన్ని ఉంటాయి దూరదేశంలో కదా. అందుకని చిన్న కుమారుడు చాలా చక్కగా నాన్న మీద ఫైట్ చేసి ఆస్తి సంపాదించుకొని దూరదేశానికి ప్రయాణమయ్యాడు. ఏం చేశాడు దూరదేశానికి వెళ్ళి? అదే వచ్చిన చూడండి కింద, ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని ఏం చేశాడు? దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. రెండోది ఏంటి? దుర్వ్యాపారం. ఏంటి? దుర్వ్యాపారం. రెండోది దుర్వ్యాపారం. చెప్పండి. ఒకటే దూరదేశం, రెండోది దుర్వ్యాపారం. ఏంటి దుర్వ్యాపారం అంటే? దుర్వ్యాపారం అంటే ఏంటి? దుర్వ్యాపారం అంటే ఏంటి? అందులో ఉందిగా, దుర్వ్యాపారం అంటే, దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం. ఏం చేసి ఉంటాడు చెడ్డ వ్యాపారం? ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు? దుర్వ్యాపారం అంటే మామూలుగా మనం అనుకున్న, మీకు తెలిసింది చెప్పండి. అనవసరమైన ఖర్చులు చేయటం కదా. వెళ్ళిన తర్వాత ఆ డబ్బుని జాగ్రత్తగా ఉంచుకొని ఒక బిజినెస్ చేయొచ్చు కదా. ఒక బిజినెస్ చేసి చక్కగా మంచి డబ్బులు సంపాదించి, దానికి మించిన డబ్బులు సంపాదించి మళ్ళీ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్న నేను తప్పు చేశాను, కానీ నేను నీ దగ్గర ఆస్తి విడగొట్టిన తర్వాత కూడా నేను ఆస్తిని నేను పాడు చేయలేదు, మళ్ళీ దానికి డబ్బులు సంపాదించి మళ్ళీ తీసుకొచ్చాను చెప్పవచ్చు. కానీ మనోడు ఏం చేసి ఉండొచ్చు? దుర్వ్యాపారం అని. మంచి వ్యాపారం అని లేదు కదా, దుర్వ్యాపారం. దుర్వ్యాపారంలో ఏమి ఉండొచ్చు? మీరు గెస్ చేయొచ్చు. మీరు చెప్పండి కొన్ని, మీరు కొన్ని చెప్పండి. సాధారణంగా ఫ్రెండ్స్తో వెళ్ళాడు. ఫ్రెండ్స్తో ఏం చేస్తారు? డబ్బులు ఉన్నంత వరకు చీమలు బెల్లం చుట్టూ ఉన్నట్టు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఎవరితో ఉంటారు? మనతో చక్కగా ఉంటారు. డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు చెప్పండి? మనతోనే ఉంటారు. ఉండి ఏం చేస్తారు చెప్పండి? ఉండి ఏం చేస్తారు? చక్కగా వ్యసనాలు కదా. మనం దాన్ని ఏమేమి చెప్పుకున్నాం? అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం. ఏ విధంగా డబ్బులు ఖర్చు చేస్తారో కాడు ఇష్టం అన్నమాట. రా ఎంజాయ్ చేయరా, ఇంకెందుకురా, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పండి జీవితంలో. తీరా బయట ఈ డబ్బులు కాదు కదా, ఈ డబ్బులు అయితే ఇడేవండి. తీరా ఇంకెప్పుడు చేస్తారా డబ్బులు? అమ్మ నాన్న ఎదురించి తీసుకొచ్చావు, మళ్ళీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కదా వచ్చింది మనం. డబ్బులు ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దాం అన్నాడు. సినిమా తర్వాత మందు మంచి బిర్యానీ. ఆడికి ఇష్టం వచ్చినవి అన్నీ కూడా వాడు ఏం చేస్తాడు? ఖర్చు పెడతాడు. చెడు స్నేహితులు తిరుగుతాడు, చెడు అలవాట్లు ఏమంటారు, మద్యపానం ఉంటుంది కదా. అందులో ఉంటుందా? ఇష్టమైన మందు తాగొచ్చు, ఇష్టమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళవచ్చు, ఇష్టమైన స్మోకింగ్ చేయొచ్చు కదా. ఏది కావాలన్నా అక్కడ చేయొచ్చు. పని చేయకుండా సుఖాలకు అలవాటు పడిపోవడం. పని చేయకుండా సుఖాలకు అలవాటు. మన లైఫ్ మన కాంటెక్స్లో చెప్పండి. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు చెప్పండి? ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు? అక్కడ యవనస్తుడు దుర్వ్యాపారం చేశాడండి. మన కాంటెక్స్ట్ వైపు వద్దాం. మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తూ ఉంటాం? అలాగే కనుక మనకు కూడా తల్లిదండ్రులు డబ్బు ఇచ్చేస్తే మన ప్రజెంట్ మన కండిషన్ ఎలా అనుకోని మీరు కాదులే ట్రెండ్స్, యవనస్తులు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్? ఎక్కువ ఏం చేస్తున్నారు? అప్పుడు హైదరాబాద్ కల్చర్ చెప్పు. ఫ్యాషన్. ఆడి దగ్గర లోపల స్విమ్మింగ్ పూల్ బర్ణ్యం ఉంటుంది, పైకి మాత్రం చాలా లగ్జరీస్గా ఉన్నట్టు కనిపించాలని తాపత్రయం ఉంటుంది. ఇంటి దగ్గర పూలు గుడిసే, అమ్మ నాన్న చాలా కూలీనరికి వెళ్తూ ఉంటారు, కానీ అక్కడ ఎలా ఉంటాడు? మంచి పైన కోట్ వేసి, మంచి షూ వేసి, మంచి రక్కటి కేక్ వేసి వెళ్ళిపోతూ ఉంటాడు.
కదా. స్పోర్ట్స్ బైక్ అప్పు చేపించి మరి స్పోర్ట్స్ బైక్ నాకు కావాలి. అక్కడ అంతటితో మరి రకరకాల ఏదో ఉంటుంది. చూడరా 2 రోజుల్లో అమ్మాయిని పడేస్తాను, పందులు కాసేసుకుంటారు. ఏదో విధంగా స్పోర్ట్స్ బైక్ అమ్మ తాకట్టు పెట్టాను సరే నా పిల్లలు ఏదో అడుగుతున్నాడు కదా ఆడుకునేస్తారు. ఈడు ఆ బైక్ అని వెళ్తాం. ఒక పుట్టది ఎవరో ఇలా కలాగరేసి ఆడాను చూస్తే ఇక అంతే, ఇక అయిపోయింది. నెక్స్ట్ రోజు ఇక మెల్లగా బండి ఎక్కటం, మెల్లగా దాంతో తిరగటం, ఈ చదువు అంత సంకనాకి కదా. ఆ విషయాలు చాలా సింపుల్గా ఉంటాయి, చాలా చక్కగా. ఈరోజు ట్రెండ్స్ అవన్నమాట, యవనస్తుల ట్రెండ్స్ అలా ఉన్నాయి. స్పోర్ట్స్ బైకులు కదా, లగ్జరియస్ లైఫ్లు, జీవితం మీద సరైనటువంటి దృక్పథం లేకపోవడం, ఎందుకు చదువుతామో తెలియదు. చదువులో క్లాస్లో టాపర్స్ ఎవరున్నారా తల్లి ఇక్కడ? అమ్మ నువ్వు ఏ క్లాసు? ఫస్ట్ 10th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయి నీ తల్లి? వెరీ గుడ్, మంచి మార్కులు. 570, 590 వచ్చినాడు ఎవరున్నారా? 500 అబౌవ్ వచ్చినాడు. ఇంటర్లో నీకెంత తల్లి? 5, 10, 514. వెరీ గుడ్, 514. చదువు మీద ఆ కాన్సన్ట్రేషన్ ఉంటలా. మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఈ ట్రెండ్స్ ఉన్నాయే. ఏ ట్రెండ్స్? యవనస్తుల ట్రెండ్స్. ఒక లవర్ని కలిగి ఉండాలి, లవర్ ఉంటేనే అడిగి వాల్యూ అన్నమాట. ఈ 2 రోజు ఇక నాకు ఏదో విధంగా ఎవరొకరు ఆయన చూసేలాగా చేసుకోండి. ఈ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి నాకు పలానా ఇలాగ అన్నాడు అది అని చెప్పింది. నెక్స్ట్ డేకి ఈ అమ్మాయికి నాకు కూడా ఎవరొకడో ఉండాలి, ఇక మొదలెట్టేద్ది అనమాట. ఇలాగా ఇందులోనే ఈ ట్రెండ్స్లో పడి కొట్టుకెళ్ళిపోతూ ఉండటం వల్ల చదువు మీద మనకి ఫోకస్ చేయలేకపోతాం. ఒక రీల్ యొక్క నిడివి ఎంత, టైం ఎంత? రీల్ టైం ఎంత? 40 seconds. అది మన ఇప్పుడు ప్రజెంట్ యవ్వనస్తుల యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ ఎంత అంటే 40 seconds. ఆ 40 seconds కూడా అది రీల్ అవ్వదు, ఎండ మరి పైగానే. ఎందుకని? ఫోకస్ చేయలేకపోతున్నాం. అర్థమవుతుందా? మన మైండ్ యొక్క ఫోకస్ అసలు కరెక్ట్గా 45 minutes తర్వాత మన మైండ్ వెళ్ళిపోతుంది సాధారణంగా. ఆ 45 minutes ఎక్కడికి వచ్చింది తెలుసా? ఇప్పుడు 45 secondsకి వచ్చింది. కారణం ఏంటి తెలుసా? నువ్వు యూట్యూబ్ వీడియోస్ 45 seconds చూడటానికి నీ మైండ్ స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. అది పైకి అనే అనకపోతే నీకు చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. వెంటనే పైగా 45 seconds కూడా నీ మైండ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. అటువంటి ట్రెండ్స్లో ఉన్నటువంటి ప్రజల్లో దుర్వ్యాపారానికి అలవాటు పడిపోయి నచ్చింది చేస్తున్నారు. నచ్చింది ఎంతమంది ఏంటంటే అది చదివేది 10th ఇంటర్ ఉంటుంది, వీడికి బైక్ ఉండాలి, వీడికి సెల్ ఫోన్ ఉండాలి, వీడికి స్పెషల్గా బట్టలు ఉండాలి. ఇలాగ ఈ ట్రెండ్ అలవాటు అయిపోతుంది. నాకంటూ ఒకటి ఉండాలి, నేను కూడా సంపాదించేది. ఎంత నీ వయసు ఎంత? ఇంటర్లో సంపాదించేయాలి. ఇలాగా చదువు మానేస్తున్నారు. చదువు మానేసి చిన్న పనులు చేసుకోవటం, డబ్బులు సంపాదించి నేను ఏదో చేసేది. ఎప్పుడు అది బాగా సెటిల్ అయ్యి మంచి సెటిల్డ్ అయిన తర్వాత అప్పుడు చేయవలసింది 10th ఇంటర్ నుంచే డబ్బులు సంపాదించడానికి మొదలెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది. ఇండివిజువాలిటీ రావడం వల్ల ఏమొస్తుంది? అమ్మ నాన్న మాట మనం విన్నాం, మనకు నచ్చింది చేస్తాం, మనకు నచ్చింది కొనుక్కుంటాం, మనకు నచ్చింది చూస్తాం. దాన్ని దుర్వ్యాపారం అంటారు బైబిల్. ఈ దుర్వ్యాపారం ఇంకా చాలా ఉన్నాయి. మనం అందరూ చెప్పుకున్నామే, సెల్ ఫోన్కి సంబంధించిన విషయాలన్నీ కదా. పోర్నోగ్రఫీ చూడవచ్చు కదా, బూత్ బొమ్మలు చూడవచ్చు, పోర్నోగ్రఫీ. గేమ్స్ని కంటిన్యూస్గా మనం ఆడవచ్చు, మనకు కావాల్సిన గేమ్స్. ఇప్పుడు పేమెంట్ గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయి, ఓకేనా? డబ్బులు సంపాదించడానికి ఆడుతున్నారు గేమ్స్. ఆడి చేతులు ఇలా అయిపోయి వ్యసనం కింద మారిపోయి దుర్వ్యాపారానికి అలవాటు పడిపోతున్నారు. మెల్లగా డబ్బులు సంపాదించడం చేయట్లే. సులభంగా ఎలా సంపాదించాలి, సులభంగా ఎలా మోసం చేయాలి, ఇది నేటి ట్రెండ్. దొంగతనాలు చేస్తున్నారు,
లగ్జరీస్కి అలవాటు పడిపోయి ఆ అమ్మాయి ఆడపిల్లలు మెడికల్ కాలేజీలో వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం మెడికల్ కాలేజెస్లో వాళ్ళు నైట్ చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోవటం, చక్కగా డబ్బులు సంపాదించుకోవటం, వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజెస్లో జరుగుతున్న సిచ్యువేషన్. ఒక మెడికల్ కాలేజీ నాకు తెలిసి విజయనగరంలో నేను చదువుతున్నప్పుడు ఆ కాలేజీ హాస్టల్లో వాటర్ స్ట్రక్ అయిపోయింది. వాటర్ స్ట్రక్ అయిపోయింది ఏంటని వాళ్ళందరూ ఆ, చేస్తుంటే ఎక్కడ పైపు ఉంది ఏంటని మొత్తం రీసెర్చ్ చేశారన్నమాట. చేస్తే పైపు స్ట్రక్ అయిపోయింది ఏంటని వాళ్ళు మొత్తం పైపులు తెచ్చి ఆ ఓసలు తెచ్చి లాగుతుంటే అందులో నుంచి కండోమ్స్ వచ్చినాయి. కండోమ్స్తో ఆ పైప్ మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నమాట. అంటే హాస్టల్లో వ్యభిచారం జరుగుతుంది. దుర్వ్యాపారానికి అలవాటు పడిపోయిన ప్రజలు అలాగా ఇష్టానుసారంగా జీవిస్తా. వీడి దగ్గర డబ్బు ఉంది, చిన్న కుమారుడు దగ్గర దూరదేశం వెళ్ళిపోయాడు, ఎప్పుడో చూడాలనుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయి ఆడికి నచ్చింది చేయడానికి ఇష్టపడ్డాడు. తను ఇంకా ఏం చేయాలనుకుంటాను, తన దగ్గర డబ్బులు లేకపోతే దొంగతనం చేస్తాడు. దొంగతనం కూడా అవకాశం లేదనుకోండి చంపేస్తాడు. అప్పటికి అవకాశం లేదనుకోండి ఇద్దరు చంపేస్తాడు, అప్పుడు ముగ్గురు చంపేస్తాడు. వాడికి కావాల్సింది ఏంటి? డబ్బు. కొంతకాలానికి అలాగ ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయి అది లేకపోతే ఉన్న డబ్బులు ఎంతకాలం ఉంటాయి? డబ్బులు ఎంతకాలం ఉంటాయి? డబ్బులు ఎంతకాలం ఉంటాయి? నీ దగ్గర 10,000 ఉన్నాయి అనుకో, 10,000 10 రోజుల తర్వాత కూడా ఉంటాయా? రోజు వాడుతున్న కొద్ది ఏమవుతాయి? కొండలైనా సరే తరిగిపోతాయి అంటారు పెద్దలు కదా. అయిపోతాయి. అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడున్నప్పుడు ఏమో ఏ గంజాయికి అలవాటు పడతావు, నీకు తృప్తి కావాలి కదా, ఒక విధమైన కిక్ అనమాట అది. ఏంటి? గంజాయి కానీ లేకపోతే ఇవన్నీ ఒక విధమైన కిక్నిస్తాయి. నువ్వు సెల్ ఫోన్ చూస్తే నీకు ఎలాగైతే కిక్ వస్తుందో, ఒక చూడకూడని చూడకూడని వ్యసనాలకి చూడకూడని చూస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఎంటర్టైన్మెంట్ సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు నీకు మైండ్లో ఎలాగైతే కలుగుతుందో, ఆ గంజాయి తీసుకున్నప్పుడు కూడా ఒక విధమైన కిక్ వస్తుంది అనమాట మైండ్లో. ఆ కిక్కి అలవాటు పడిన తర్వాత అది లేకపోతేగా ఉండదు. అందుకని గంజాయి తాగిన వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు? వాడికి గనక అది దొరక్కపోతే ఏం చేస్తారు? అడుగుతారు ఫస్ట్. ఇవ్వలేదు అనుకో, వాడు ఏం చేశాడు? సెల్ ఫోన్ వాళ్ళ అమ్మ ఇవ్వలేదని, సెల్ ఫోన్ ఇవ్వలేదని వాళ్ళ అమ్మ ఏం చేశాడు? అమ్మ కన్న తల్లి, జన్మనిచ్చిన తల్లి, నీకు కావాల్సినవన్నీ నువ్వు చిన్నప్పటి నుంచి నీకు కావాల్సినవన్నీ పెంచి పోషించిన తల్లి వాడికి ఎలా కనపడింది? విలన్లా కనపడింది. కన్న తల్లినే లెక్క చేయకపోతే బయట లెక్క చేస్తారా? ఆడికి కావాల్సింది కావాలి కాబట్టి ఆడికి కావాల్సింది తీసుకోవడానికి తల్లినైనా చంపేస్తాడు, తండ్రినైనా చంపేస్తాడు, అన్నదమ్ములైనా చంపేస్తాడు. బయట ఎవరైతే ఇంకా అంతకన్నా దారుణం అన్నమాట. అంతటి స్థాయికి దుర్వ్యాపారం దారితీస్తుంది. అర్థమైందా? దీనిలో ఇంకేం జరుగుతుంది? దీనివల్ల ఏంటి వచ్చే నష్టాలు ఏంటి? ఈ దుర్వ్యాపారం వల్ల దుర్వ్యాపారం చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. చూస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. ఒక మాట అన్నాడు, స్పీడ్ థ్రిల్స్. స్పీడ్ ఎలా ఉంటుంది? థ్రిల్గా ఉంటుంది. కానీ బట్ ఇట్ కిల్స్. స్పీడ్గా వెళ్తున్నంతసేపు ఎలా ఉంటుంది? గాల్లో తేలినట్టు ఉంది, ఊగినట్టు ఉంది అనిపిస్తుంది కదా. కానీ ఒక్కసారిగా చిన్న నూరు పోగంతా దేనికంటే రాసుకుందా అయిపోయినట్టు, నీ ప్రాణం గాల్లో తేలాడుతాను. స్పీడ్ థ్రిల్గా ఉంటుంది కానీ అది చంపుద్ది. అలాగే పాపం కూడా థ్రిల్గా ఉంటుంది. చేస్తున్నంతసేపు చాలా హాయిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బూతు బొమ్మలు చూస్తున్నంతసేపు హాయిగా ఉంటుంది. లవర్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అంతా నీకు హాయిగా ఉంటుంది. మా పనికిరాని మాటలు, ఆ చాటింగ్లు, లేట్ నైట్ మాటలు, ఆ ఎంజాయ్మెంట్లు, పార్టీలు, అమ్మ నన్ను మోసం చేసుకుంటా, చాటింగ్లకి సెపరేట్ వాల్ట్లు ఉంటాయి. వాళ్ళకి ఆ యాప్ ఎవరికి కనపడదు, వీళ్ళకి మాత్రమే కనపడుతుంది. వీళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకుని సీక్రెట్గా చాటింగ్లు చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నావు ఏంటి, అందులో బూత్ బొమ్మలు, పనికిరాని మాటలన్నింటినీ చేసుకుంటా. పాపం మనిషిని బానిసగా చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే మనిషిని బంధించేస్తుంది. పాపం బంధిస్తుంది. ఎందుకు బంధిస్తుంది? ఎందుకు? ఎలా? దానికి ఉన్న లక్షణం అది. పాపానికి ఉన్న లక్షణమే అది. పాపం కొన్ని రోజులు చేసిన తర్వాత పాపం ఏం చేస్తుందంటే బంధించేస్తుంది. ఒక కళ్ళేపారం మీద రెండు కాకులు దాన్ని పొడుచుకొని తింటా ఉన్నాయి. ఎక్కడో పైనుంచి సెలయేరు వస్తూ ఉందన్నమాట. ఆ రెండు